నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, రాజరాజేశ్వరి ఉపాసకులు, జ్యోతిష రత్న, జ్యోతిష ప్రపూర్ణ బిరుదాంకితులు శ్రీమతి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ముందుగా మీకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. మీకు కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. అలాగే మన వీక్షకులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఎలా ఉన్నారండి? అమ్మవారి దయ వల్ల చాలా బాగా ఉన్నానండి. చాలా చాలా అద్భుతంగా, చాలా అందంగా ఉన్నారు ఈ రోజు. అమ్మవారిలానే చక్కగా ట్రెడిషనల్ గా కనిపిస్తున్నారు మీరు ఈ రోజు. థ్యాంక్ యూ పద్మని. మీరు కూడా. థ్యాంక్ యూ. నేను కాస్త ఎక్కువ రెడీ అయ్యాను ఈ రోజు. బికాస్ ఏకాదశి గురించి మాట్లాడుకోవాలి. ఏకాదశి అంటేనే చాలా చాలా ఇష్టమైనటువంటి రోజు. 24 ఏకాదశులు ఒక ఎత్తు, ఓ 2 ఏకాదశులు మాత్రం ఒక ఎత్తు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అది తొలి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి. ఈ 4 నెలల్లో ఈ 2 ఏకాదశులు రావటం ప్రత్యేకించి అందరూ చాలా అద్భుతంగా ఈ రోజున వినియోగించుకుంటూ ఉంటారు. వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం అనేది అసలు ఎందుకు వచ్చింది అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ వైకుంఠ ఏకాదశిని ఎలా వినియోగించుకోవాలో కూడా మీరు చెప్తే వినాలని చెప్తారా? తప్పకుండా పద్మని. అయితే ఉత్తర ద్వార దర్శనం ఎందుకు వచ్చింది అన్న దానికి మనకి పురాణాల్లో మంత్రశాస్త్ర ప్రకారం రెండు మనకి కారణాలు ఉన్నాయి. మంత్రశాస్త్ర ప్రకారం ఉన్న కారణం ఏంటంటే, ఉత్తరం వైపు ఎప్పుడైతే మనం స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తామో ఇంకా ఉత్తమ గతులు, ఉత్తమ లోకాలు మళ్ళీ మనకి మత్స్యలోకంలోకి రానికుండా ఈ జనన మరణ చట్రం నుంచి మనల్ని బంధ విముక్తులు చేసేది కాబట్టి ఉత్తర ద్వార దర్శనానికి అంత ప్రాముఖ్యత. వైకుంఠ ఏకాదశి రోజు అందుకే మనం ఉత్తర ద్వార దర్శనం చేస్తాం. అలా దీనికి మనకి ఒక పురాణంలో కథ కూడా ఉంది. పద్మ పురాణంలో ఉంది, విష్ణు పురాణంలో ఉంది, నారద పురాణంలో ఉంది. ఈ పురాణాల్లో ఉన్న కథ ఏంటంటే, మురాసురుడు అనే రాక్షసుడు. ఈయన గురించి అందరికీ తెలుసు. ఆయన ఒకానొక సమయంలో భగవంతుడి గురించి తపస్సు చేసి మరణం లేకుండా వరం కోరుకుంటారు. ఏ రాక్షసుడు కోరికనే సిలేసుకొని కూర్చోవాలని అనుకుంటారు. నాట్ పాసిబుల్. పాతి పెట్టుకొని కూర్చోవాలనుకుంటారు. ఇలానే ఇలానే నాట్ పాసిబుల్ అని బ్రహ్మదేవుడు చెప్పినప్పుడు, సరే అలాంటప్పుడు ఏకాదశి రోజు ఎవరికి కనిపించకుండా ఉపవాసం చేసి ఎవరికి కనిపించకుండా శ్రీమన్నారాయణుడు ధ్యానం చేసిన వాళ్ళతోటే, నారాయణ్ణి మరియు పరమశివుణ్ణి ఏకకాలంలో ధ్యానం చేసిన వాళ్ళతోటే నేను మరణించాలి, ఇంకెవ్వరు నన్ను చంపడానికి అర్హులు కాదు అని చెప్పి వరం కోరుకుంటారు. తదాస్తు అని చెప్పి బ్రహ్మదేవుడు మాయమైపోతాడు. అయితే అంతర్హితులవుతారు అనమాట. అయితే ఏమవుతుందంటే, శ్రీమన్నారాయణుడు ఇంకా ఇతన్ని అంటే వరం పొందిన తర్వాత బాగా అందరినీ హింసిస్తూ ఉంటారు. సాధువుని, సజ్జుని, ఋషుని అందరినీ హింసిస్తూ ఉంటారు. పాపం పండుతుంది కదా, ఎప్పటికీ ఒకలాగా సాగదు కదా. అలా పాపం పండిన సమయంలో విష్ణుమూర్తి ఈయన వరం తెలుసుకొని, ఈయన వరం తెలుసు కాబట్టి నారాయణుడి వేషంలో మనకి బద్రీనాథ్ దగ్గర వచ్చేసేసి అక్కడ గుహల్లో తపస్సు చేస్తాడు. తపస్సు చేసి అప్పుడు ఆయన గురించి ఆయన తపస్సు చేసుకుంటాడు. శివుడి గురించి కూడా తపస్సు చేస్తాడు. నమో నారాయణాయ నమ శివాయ అంటూ ఆయన తపస్సు చేస్తాడు. అలా తపస్సు చేసి ఏకాదశి రోజు ఎవరికి కనిపించకుండా కదా మరి ఆయన తపస్సు చేస్తుంది. ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉండి తపస్సు చేస్తాడు. అయితే ఏకాదశి రావడానికి ముందే అక్కడ ఆయన తపస్సు అంటే చాలా కాలం తపస్సు చేశాడు. ఏకాదశి రావడానికి ముందే నారదుడు వెళ్ళి మురాసురుడికి చెప్తాడు, నా విష్ణుమాయ ఒకటి వచ్చింది భూలోకంలో, నా విష్ణుమూర్తి వచ్చాడు, నిన్ను సంహరించడానికి తపస్సు చేస్తూ ఉన్నాడు అక్కడ అంటే, ఈయన మొత్తం వెళ్తాడు. ఆ బద్రీనాథ్ మొత్తం వెళ్ళి బద్రీ కొండల మీద వెళ్ళి వెతికితే విష్ణు అంశ అక్కడొకటి ఆయనకు కనిపిస్తుంది. కనిపించినప్పుడు ఆ విష్ణు అంశ అంటానుకోలేదు, విష్ణు మాయ ఆయనలోంచి ఒక తేజస్సు విష్ణు మాయ రూపంలో బయటకు వచ్చి అక్కడ తపస్సు చేసుకుంటున్నట్టు ఆయన కళ్ళకి ఒక భ్రమింపచేస్తుంది. ఈయన వెళ్ళి ఆ మాయను గట్టిగా పట్టుకొని అంటే పీక పట్టుకొని నొక్కేస్తారు. నొక్కేసినప్పుడు ఆ మాయ ఈయనలోకి ఐక్యమైపోతుంది, మరాసురుడు అనే రాక్షసుడికి. ఈయన ఏమనుకుంటాడు, మాయమైపోతే విష్ణుమూర్తిని నేను అంతమొందించాను, ఇంకా నాకు తిరుగులేదు అని మళ్ళీ తిరిగి వచ్చి యథేచ్ఛగా ఆయన కార్యకలాపాలు ఆయన సాగిస్తుంటే మళ్ళీ నారదుడు వెళ్ళి, నువ్వు విష్ణుమూర్తిని చంపలేదు, విష్ణు మాయ నిన్ను పట్టుకుంది, మళ్ళీ వెళ్ళి చూడు అన్నప్పుడు వెళ్ళి చూసినప్పుడు విష్ణుమూర్తి అప్పటికే ఆయన తపస్సు పూర్తి చేసుకుంటాడు. అంటే ఏకాదశి తిథి అయిపోతుంది. అప్పుడు ఇంకా ఆయన సుదర్శన చక్రంతో ఆయన్ని ఖండించేస్తాడు. ఆయనకు 3 తలలు ఉంటాయి. ఒక తలని ఖండిస్తాడు, ఒక తలని ఉత్తరం వైపు పెట్టి ఖండిస్తాడు అనమాట. అంటే ఉత్తరం వైపుగా ఆయన ఉండగా ఖండిస్తాడు. మళ్ళీ ఆయన ఆత్మ జ్యోతి బయటకు వచ్చినప్పుడు, నా చేతుల్లో ఖండించబడ్డావు కాబట్టి నీకు ఒక వరం ఇస్తాను, ఏం కావాలి కోరుకో అన్నప్పుడు ఆయన అంటే, ఈ రోజు నువ్వు నన్ను ఖండించావు కాబట్టి ఎవరైతే ఈ రోజు నీకు పూజ చేస్తారో
ఆ ఫలంలో నాకు కూడా కొంత ఇవ్వు అని చెప్పి ఆయన కోరుకుంటారు అనమాట. అలా నీకు అందుతుంది అని చెప్తారు. అంటే అందరూ చేయడానికి అర్హమైన రోజు. అంటే ఈ రోజు మనకి ఎలాంటి అసుర శక్తులు కూడా మనల్ని ఇబ్బంది పెట్టవు. ఎందుకంటే అసురుడే సంహరించబడి అసురుడే కోరుకున్నాడు కాబట్టి. ఇప్పుడు నేను మీకు సపోజ్ మీరు నాకు నేను మీకు ఒక 100% ₹1 కోటి వస్తే 30 లక్షలు మీకు ఇస్తాను అన్నాను అనుకోండి ఎగ్జాంపుల్కి. నాకు రావాలిగా, రావాలంటే అక్కడ నాకు సహకారంగా ఉండాలి కదా. సో వాళ్ళకి 30% అంటే మీరు నాకు ఇస్తాను. సో వాళ్ళకి రావాలి కాబట్టి మనల్ని చేయడానికి ఈ రోజు ఎలాంటి ఆటంకాలు లేకుండా మనకు అలాంటి ఎగ్జాంపుల్ కి చెప్తాను. సో అలాగనమాట. అలా మనకి ఈ రోజు సహకారంగా ఉండే రోజు. ఆయన ఉత్తరం వైపు ఖండించాను కాబట్టి ఈ రోజు ఉత్తరం వైపు నుంచి నన్ను ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళకి చక్కటి ఫలితాన్ని నేను ఇస్తానని చెప్పి. మళ్ళీ ద్వాపరంలో కూడా 3 తలలు ఉన్నాయి కదా. శ్రీకృష్ణ పరమాత్ముడు మురారి అని అందుకే కదా పేరు వచ్చింది. చంపినందుకు మురారి అని. త్రేతాయుగంలో ద్వాపరయుగంలో మళ్ళీ నేను ఆ 2 తలకాయలు నరుకుతానని చెప్పి విష్ణుమూర్తి చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇంతవరకు మీరు ఉత్తర ద్వార దర్శనం ఎందుకు అన్నదానికి పురాణంలో ఉన్న ఇతిహాసం ఇది చెప్పారు. అద్భుతం అద్భుతం. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ అసురుల నుంచి బయటపడాలి. అసుర శక్తి నుంచి ఖచ్చితంగా మనలో అసుర శక్తి ఉంటుంది. అసురులు లోపలే ఉంటారు, అసురులు లోపల. మనం ఎవరిని ఎలివేట్ చేస్తున్నాం అన్న దాని ప్రకారం మనకి ఎగ్జాక్ట్లీ లైఫ్ కూడా అలానే ఉంటుంది. మనం రీచ్ అయ్యే డెస్టినీ కూడా అలానే ఉంటుంది కాబట్టి శత్రువులు ఎక్కడ ఉండరు, అంతర్గతంగా ఉంటారు. కరెక్ట్ కరెక్ట్. సో వాటి నుంచి అధిగమించడం కోసం ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి. ఏకాదశి తిథులు చేయడమే ఉత్తమం. ఏకాదశి అని పలికినా కూడా యమధర్మరాజు యమకింకర్లు కూడా భయపడతారట వాళ్ళ జోలికి రావడానికి. అంటే ఇది నా మాట కాదు, పురాణాల్లో ఎన్నో పురాణాలు చదివి చెప్తున్నమాట. ప్రతి పురాణానికి ఒకటి ఎక్స్ట్రాక్ట్ ఒకటి ఉంటుంది కదా, ఒకటే పాయింట్. ప్రతి పురాణంలో ఇదే విషయం ఉంది. అయితే మానవ మాత్రం కాబట్టి రకరకాల సాంసారిక సుఖాలు దుఃఖాలు అనుభవిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. దాని రీత్యా అడుగుతున్నానండి, ఏదైనా ఈ ఈతి బాధల నుంచి బయటపడటం కోసం ఏకాదశి ఉపవాసాలు చేయొచ్చా? చక్కగా చేయొచ్చండి. అసలు మనకి దీనికి ఇంకొకటి మనకి ఉంది. అసలు ఎందుకు ఏకాదశి ఉపవాసం చేయాలి? ఏకాదశి ఉపవాసం చేయడం వల్ల ఆ రోజు చాలా మంది, ఇప్పుడు మీరు కూడా ఏకాదశి ఉపవాసాలు చేస్తారు కదా, ఆ రోజు మనం చేసే అంటే శ్రీమన్నారాయణుడికి వైకుంఠ ప్రాప్తి మనకి కలుగుతుంది అని చెప్పి విష్ణు పురాణంలో ఉంది. ఒక జన్మకు కాకపోవచ్చు, 2 జన్మలకు కాకపోవచ్చు, ఏదో ఒక జన్మలో మనకు అక్కడ రిజర్వ్ ఉంటుంది, మనకు ఒక ప్లేస్ రిజర్వ్ ఉంటుంది వైకుంఠంలో. అయితే ఆయనతో ఆ అనుబంధం మనం పెంచుకున్నప్పుడు అది ఆనందాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయడానికి ఇష్టపడతామేమో. కానీ తెలియదు ఏంటి అక్కడికి వెళ్ళడం ఏంటి, మోక్షం పొందడం ఏంటి, ఇది కాదు మనకి. ఇప్పుడు మెటీరియలిస్టిక్ థింగ్స్ ఏమైనా అవుతాయా అని అడిగే వాళ్ళు ఉండొచ్చు. అంతవరకు చేరాలంటే ఎన్ని కోట్ల జన్మలు ఎత్తాలి కదా. నేను మెటీరియలిస్టిక్ థింగ్స్ గురించి అడిగితే దానికి కూడా ఆన్సర్ ఉందా? దానికి కూడా ఆన్సర్ ఉంది. చాలా చక్కటి ప్రశ్న అడిగారు పద్మిని. నెక్స్ట్ నేను అంటే ఫస్ట్ పారమార్థం, తర్వాత లౌకికం. లౌకికంగా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజు వైకుంఠ ఏకాదశి చేసే దానాలకి చాలా విశేషాలు చెప్పబడి ఉన్నాయి. ఫలాలు, విశేషమైన ఫలాలు. అయితే ఈ ఫలాలు నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందుగా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అప్పుడు అందరికి అర్థం అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి మనం ఏదైనా ఊరు వెళ్తున్నాం అనుకోండి, ఒక నెల ముందుగానే ఫ్లైట్ టికెట్లు, ట్రైన్ టికెట్లు బుక్ చేసుకుంటాం. అక్కడ ఇప్పుడు ఆన్లైన్ అవైలబుల్ గా ఉంది కాబట్టి అక్కడ హోటల్స్ కానీ ఏవైనా సరే మనం బుక్ చేసేసుకుంటాము. ఇవన్నీ మనం పెట్టుకుంటాం. లేదా ఎవరైనా ఎగ్జామ్స్ రాస్తున్నారు అనుకోండి, పలానా రోజు డేట్ ఉంది కాబట్టి ముందుగానే వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవాలి. అంటే దేనికి ఎగ్జామ్ రాయడానికి వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు అప్లికేషన్ ఉంటేనే. సో మనకి రాజయోగం కీర్తి కలగాలంటే వైకుంఠ ఏకాదశి రోజు ఒక చిన్న పని చేయడం వల్ల ముందుగానే దాన్ని మనం రిజర్వ్ చేసుకోవడం, ఖర్చు ఫేస్ పెట్టుకోవడం అనమాట. అదేంటంటే ఈ రోజు కొంచెం బంగారం దానం చేయాలి. పురోహితులకి కానివ్వండి, బ్రాహ్మణులకి కానివ్వండి, గురువులకి కానివ్వండి, లేదా ఏదైనా దేవాలయంలో కానివ్వండి, ఎవరికైనా ఎంతైనా పర్వాలేదు. బంగారం దానం చేయడం వల్ల అఖండ రాజయోగం కీర్తికి మనం రిజర్వేషన్ కి ముందుగానే చేసి పెట్టేసుకుంటున్నాం అనమాట. సో అక్కడ లోభత్వం చూపించకుండా కొంత ఎంతైనా పర్వాలేదు, మన ఓపిక. 1 గ్రామ్ అయినా కూడా చేసుకోవచ్చు, 1/2 గ్రామ్ కూడా చేయొచ్చు, 1 గ్రామ్ కూడా చేయొచ్చు. అంటే శక్తిని అనుసరించి పద్మని 1 గ్రామ్ కూడా చేయొచ్చు. చేయడం వల్ల దానికి ఏంటంటే రాజయోగం కీర్తి బాగా కావాలంటే కీర్తి లక్ష్మి వస్తుంది. ఒక్కొక్కసారి కీర్తి లక్ష్మి వస్తుంది, వెంటనే ఆవిడ అక్క కూడా, ఆవిడ సోదరి కూడా వస్తుంది. అలా రాకుండా చక్కటి కీర్తి లక్ష్మి అంటే అపకీర్తి కూడా వెంటనే వచ్చేస్తుంది అంతే కదా. అలా మనం చాలా మంది డే టు డే లైఫ్ లో చూస్తూ ఉంటాం కదా. అలా రాకుండా కీర్తి లక్ష్మి సుస్థిరం అవ్వాలి. సో కీర్తి లక్ష్మి వన్స్ మన లైఫ్ లో సుస్థిరం అయిందంటే మనకి ఎక్కడికి వెళ్ళినా రాజభోగమే కదా పద్మని. అలా రాజభోగం ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరక్కడ చిత్తం ప్రభు అనే విధంగా పరిస్థితి ఉంటుంది. అంటే
అలా కాకపోయినా ఆ హా. విధంగా మనకి జీవితం సాగుతుంది. అదే కదా రాజయోగం అంటే. డెఫినెట్లీ సో డెఫినెట్లీ సో ఈ అలాంటిది కోరిక ఆ కోరిక గాని ఏ కోరిక కోసమైనా మీరు ఆ, ఈ ఏకాదశి వ్రతాలని పాటించొచ్చు అని పాటించాలి. చెప్తున్నారు. ఇది బంగారు దాన ఫలితం. ఓకే. వెండి దానం చేయొచ్చు. వెండి దానం. వెండి దానం చేస్తే మీరు తరచు నన్ను అడుగుతుంటారు, ఉమ్. మనశ్శాంతి కావాలి, మనశ్శాంతి కావాలి. ఉమ్. మనశ్శాంతి కావాలన్నా మనం మనస్సంకల్పం దృఢంగా ఉండాలన్న. ఎందుకంటే ఇది కరెక్ట్ గా ఉంటే మన లైఫ్ కరెక్ట్ గా Definitely, ఉంటుంది కదా. definitely. సో అక్కడ వేవరింగ్ వస్తే చేసే పనుల్లో వేవరింగ్ వస్తుంది ఖచ్చితంగా. అలా రాకుండా ఉండడానికి రజత దానం, అలా వస్త్రదానం చేస్తే శుక్రబలం బాగా పెరుగుతుంది. శుక్రబలం ఎవరికి వద్దు చెప్పండి. కలియుగంలో మనం హ్యాపీగా ఉన్నామని మనస్ఫూర్తిగా గుండెల మీద మనకు మనం చెయ్యేసి చెప్పాలంటే శుక్రబలం ఖచ్చితంగా ఉండాలి. Correct. సో ఇలా ఏదో ఒక దానం, ఏ దానం చేసే శక్తి లేదు, ఏదైనా ఒక పళ్ళు కానీ పూలు కానీ. అయితే వస్త్రదానం చేసేప్పుడు ఎప్పుడైనా పద్మిని ఇలాగంటే పురోహితులకి కానీ లేదా గురువులకి కానీ సమయంలోనైనా దర్శనం ఏ చేసుకోవచ్చు కదా? సమయంలో అయినా చేయొచ్చు. అందరూ తెల్లవారుజామున అంటే అక్కడ కూడా అవకాశం ఉండాలి కదా. అసలు భగవంతుడిది దివ్య చక్షు అండి. మనం ఆ సమయంలో ఇంట్లో నిద్ర లేచి స్నానం చేసి, అందుకే ఉపవాసం అంటాం. భగవంతునికి సమీపంగా నిరాహారంగా అంటే కొంచెం ఆహారం తీసుకొని భగవంతుడి ధ్యానం చేస్తే భగవంతుడు మనం దర్శించినట్లే. పరమాత్మ ఎక్కడో లేడు మనలో ఉన్నాడని భావించే వాళ్ళకి లోకమంతా బద్రీనాథే, లోకమంతా కూడా మనకి విష్ణు క్షేత్రాలే అని చెప్పొచ్చు. ఖచ్చితంగా లేదా కైలాసం అని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఆ టైంలో వెళ్ళి చేయగలిగితే మంచిది. లేదా ఆ రోజు ఎప్పుడు చేసినా మనం అంటే కాలమానం. ఇప్పుడు మనకి ఉదాహరణకు చెప్పాలంటే మనకు ఒక సెకండ్ అంటే దేవతలకు ఒక సంవత్సరం. సో ఆ రోజంతా మనకి బ్రాహ్మీ ముహూర్తం కిందకి కింద లెక్కకు వస్తుంది. ఆ అద్భుతం. రోజులు ఎప్పుడైనా చేసుకోవచ్చు. అద్భుతం. అందరూ కూడా చక్కగా స్వామివారి దర్శనం చేసుకుని చక్కగా ఇంట్లో కూడా పూజ చేసుకుని ఉపవాసం ఖచ్చితంగా ఉండగలిగిన వాళ్ళు చేసుకుని వాళ్ళు చాలా అద్భుతంగా ఈ రోజును వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనసుకి చాలా సంతోషంగా ఉంది స్వామి గురించి వినటం అనేది చాలా చాలా అద్భుతంగా స్వామి మీరు గురించి చెప్పటం మాట్లాడుకో. అనేది నాకు చాలా చాలా సంతోషంగా thank you. అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.